హలో ఫ్రెండ్స్, వేసవి స్టార్ట్ అయిందంటే ప్రతి ఇంట్లో కనిపించే సీన్ ఇది కదా. అదే అండి, మన తెలుగు వాళ్ళు డిఫరెంట్ ఆవకాయలు పట్టుకుంటాం కదా. ఈరోజు నేనైతే మాగాయ పట్టాను. ఈ మాగాయ కోసం మామిడికాయలు తీసుకొచ్చాను, కానీ అన్ని మామిడికాయలతో నేను పట్టట్లేదు. ఒకే ఒక మామిడికాయ, పెద్ద మామిడికాయ తీసుకుంటున్నాను. దీన్ని ముందుగా శుభ్రంగా కడుక్కొని గుడ్డతో తుడుచుకుని చక్కగా ఆరిపోయిన తర్వాత చెక్కు మొత్తం తీసేసాం అనమాట. తీసి ఇది వెయిట్ చూస్తే ఏకంగా 692 గ్రాములు వచ్చిందండి. పెద్ద మామిడికాయ అనమాట. ఈ మామిడికాయను ఇప్పుడు సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది మీకు ఎంత ఇష్టమో అంత సన్నగా, ఎందుకంటే మాగాలు అయితే సన్న ముక్కలు అయితే బాగుంటాయి, పెద్ద ముక్కలు బాగోవు కదా. సన్న ముక్కలుగా కట్ చేశాను. ఇక్కడ నేను కట్ చేసిన ముక్కల్ని ఒక 2-3 గంటలు ఎండలో పెట్టాను. దీంతోపాటు కారం, ఉప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, మెంతులు ఇవి కూడా కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఇక చూడండి, మామిడికాయ ముక్కలు చక్కగా తడి అంతా ఆరిపోయినాయి. ఈ మామిడికాయ ముక్కలు కొలిస్తే నాకు ఈ కప్పుతో 4 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చినాయి అనమాట. ఇందులోకి ఒక పావు కప్పు ఉప్పు వేసుకున్నాను అండ్ 1 స్పూను పసుపు అండ్ మళ్ళీ ఇదంతా శుభ్రంగా కలిపేసుకున్నాను. కలుపుకుంటే కొంచెం తడి వస్తుంది కదా. ఉప్పు వేసిన తర్వాత అందులో మళ్ళీ 1 కప్పు కారం వేసుకున్నాను. ఇవన్నీ కూడా కలిపేసి ఒక పక్కన పెట్టి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం. మనం ఏంటంటే పొడి మసాలా ఏంటి వేయాలో ఎన్ని కూడా చూపిస్తాను. దీనికోసం ఒక స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 1 స్పూను మెంతులు, ఒక 2 స్పూన్లు ముందు మెంతులు వేపుకోండి. మెంతులు కొంచెం రంగు వచ్చిన తర్వాత అందులోకి ఒక 2 స్పూన్లు ఆవాలు వేసేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుని మంచి సువాసన వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత వీటిని పొడిలా కొట్టుకుందాం, మిక్సీ చేసుకుందాం. మిక్సీలో పొడి చేసుకుని ఆ పొడిని ఈ మామిడికాయ ముక్కల్లో కలిపేసుకుందాం. మామిడికాయ ముక్కల్లో వేసుకుని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. మనం తాలింపుకి ఏంటంటే పెడతానో అది కూడా చూపిస్తాను మీకు. చూద్దాం రండి. ఇప్పుడు నేను ప్యాన్లోకి 2 కప్పులు ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ని స్టవ్ మీద పెట్టి శుభ్రంగా మరిగించాను అనమాట. ఇక్కడ నేను గానుగ నూనె యూజ్ చేస్తున్నాను. పచ్చళ్ళకి ఎప్పుడు గానుగ నూనె అయితే చాలా బాగుంటుంది. గానుగ నూనె అంటే నువ్వుల నూనె అనమాట. బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని ఇంకా ఆయిల్ వేడిగానే ఉన్నప్పుడే అందులోనే 1 స్పూను ఆవాలు, కొంచెం మెంతులు, తర్వాత ఒలిచిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు కావస్తే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీరు ఇందులో. ఇక్కడ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఇవి వేసిన పదార్థాలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందులోనే లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే మాగాయకు మంచి టేస్ట్ వస్తుందండి. ఇంగువ ఎప్పుడు కూడా పచ్చళ్ళలోకి చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇంగువ వేసుకుంటే అది ఇంగువ కూడా పొంగిన తర్వాత మొత్తానికి ఈ నూనె అంతా చల్లబడిపోయిన తర్వాత అప్పుడు ఆ నూనెని ఈ మాగాయ ముక్కల్లో కలపండి. కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా ఆ నూనెతో చక్కగా కలుపుకుంటే మెత్తగా అయ్యి గ్రేవీగా తయారవుతుంది అనమాట. దీన్ని ఒక గాజు సీసాలో చక్కగా స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకుని 3వ రోజు మీరు చూడండి. 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. ఉప్పు, కారం, నూనె ఏదైనా తక్కువైందంటే 3వ రోజు చక్కగా కలుపుకోవచ్చండి. కలుపుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే నాకు నూనె తక్కువ అయింది అనిపించింది. అందుకే మళ్ళీ నేను అది ఒక పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకుని 1 కప్పు ఆయిల్ వేడి చేసుకుని చల్లార్చి అది మళ్ళీ అందులో కలుపుకున్నాను. అంతే అండి, ఎంతో పుల్లగా టేస్టీగా మాగాయ పచ్చడి, ఈ సంవత్సరం అంతా నిలువ ఉండే మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మాగాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, బయటే చక్కగా 1 సంవత్సరం పైనే ఉంటుందండి. సంవత్సరం పైనే ఉంటుంది నిలవ. ఎంతో బాగుంటుంది ఇది. చక్కగా పుల్లగా కారంగా ఉండే మాగాయ పచ్చడి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అండ్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.